హాయ్ అండి, అందరికీ నమస్తే. అండ్ ఈ వీడియో వచ్చేసి బార్లీ జావా అన్నమాట. ఈ బార్లీ గింజల్ని మనం ఇలా కొన్ని తీసుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి పావు కిలో ఉంటాయండి. నేను పావు కిలో బార్లీని వేసి వేయించుతున్నాను అన్నమాట. ఇది సిమ్లో పెట్టుకొని మనం స్లోగా వేయించుకోవాలి. స్పీడ్లో పెట్టకూడదు. స్పీడ్గా పెడితే వేగవన్నమాట సరిగ్గా. సిమ్లో పెట్టుకొని మనం ఇలా స్లోగా వేయించుకోవాలి. ఎక్కువసేపు కూడా అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు వేయించుకోవాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. అండ్ ఇది వేగింది అనటానికి మనకి కమ్మటి వాసన అనేది వస్తుందన్నమాట. అప్పుడు వేగిపోయినట్టు అర్థం దీనికి. ఇలాగా వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా ఆరనివ్వండి. ఆరిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. అండ్ నేను వచ్చేసి ఇది ఆరేలోపు అట్టుకు వేసుకున్నానండి. అట్టుపిండి అనేది పట్టేసుకొని పెట్టుకున్నాను రేపు మార్నింగ్కి. అది పూర్తిగా ఆరిన తర్వాత బార్లీలు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి, నేను ఫస్ట్ మీకు వీడియో చూపించడానికి కొంచెం వేసుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నేను తర్వాత పట్టుకుంటాను. ఇప్పుడు కొన్ని బార్లీ వేసి మనం మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి, ఇది మరీ స్మూత్గా అవ్వదన్నమాట. ఇలాగ కొంచెం బరకగా ఉంటుంది. ఇలా పెట్టుకున్న దాన్ని మనం స్టీల్ బాక్స్లో కానీ ఇలాగ గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం వేసి నిల్వ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది పూర్తిగా ఆరాలన్నమాట. వేడిగా ఉండకూడదు అస్సలు. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలాగ బాక్స్లో వేసి పెట్టుకోవాలి. చూడండి, నేను ఇలాగ గాజు సీసాలో అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూను బార్లీ పిండి వేయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని స్పూన్లు వేసుకొని చేసుకోండి. నేను ఒక మనిషికి సరిపడా చేస్తున్నాను. ఒక స్పూన్ బార్లీ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి మన రుచికి సరిపడా. ఒక స్పూన్కి ఒక గ్లాస్ వాటర్ అనేవి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉండలు లేకుండా మనం దీన్ని చక్కగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవటమే. ఇది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మన బాడీలో ఉన్న హీట్ అనేది త్వరగా తగ్గిస్తుందన్నమాట. ఆడోళ్ళు కూడా దీన్ని తాగితే చాలా మంచిది. ఇంట్లో ఎన్నో పనులు చేసి అలసిపోతూ ఉంటాము. మనకంటూ మనం ఇలా చిన్నవి చేసుకొని తాగాలన్నమాట. మన హెల్త్కి అనేది చాలా మంచిది. ఇది ఇలా మరగాలన్నమాట. ఇలా మరిగిందంటే ఉడికిపోయిందని అర్థము. పైన నొరగొచ్చింది కదండి, ఇప్పుడు ఇలా ఉడికిపోయింది. దీంట్లో మనకు టేస్ట్కి సరిపడా ఇంకా కావాలంటే కొంచెం అల్లం వేసుకోవచ్చు. అండ్ పెరుగు ఉంటుంది కదండి, ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత పెరుగు అనేది ఉండలు లేకుండా మెత్తగా కలుపుకొని దీంట్లో కలుపుకొని కూడా తాగొచ్చు మనం. ఒక్కసారి దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.